మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 సంవత్సరం అక్టోబర్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో శని ఉన్నాడు. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుండి ఏలినాటి శని జరుగుతోంది. అయితే నేను మీనరాశి అని చెబుతున్నాను. మీనరాశి అంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదే మీనరాశి. అట్లా కాకుండా వేరుగా వచ్చేది మీనరాశి కాదు. ఏదో పిలిచిన పేరుని బట్టో బుజ్జో బుల్లో లేకపోతే చిన్నో ఇట్లాంటి పేర్లు వచ్చినప్పుడు వెళ్తారు. ఆ చిన్ని బుల్లి అవే జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టినవి కాదు. వాళ్ళు ముద్దెక్కువయ్యి చిన్ని అందరిలో చిన్నవాడైతే చిన్ని అంటారు, లేకపోతే అందరిలో బుల్లోడైతే బుల్లి అంటారు. ఇట్లాంటి పేర్లు. తర్వాత ఈ పేర్లు కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ నక్షత్రాలను బట్టి వచ్చే పేరే రాశి అవుతుంది. అట్లా రాశి కాకుండా అయితే ఇంకోటి చెబుతున్నా, దీంట్లో కొంతైనా దోషం ఉంటుంది. ఎందుకంటే మరి 3 రకాలుగా చూడాలి. 3 రకాలుగా చూస్తే మాత్రం ఇప్పుడు శని మీకు బాగా లేదు అనే చెప్పాలి. కానీ జన్మ నక్షత్ర రీత్యా ఈ మీనరాశికి ఎట్లా ఉంది చూడటం చాలా అవసరం. తర్వాత ఈ మీనరాశి వాళ్ళు, మీనరాశి ఎవరు? మరి మీనం అనగా చేప, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాశి. వీళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి. కలువ పూలతో విష్ణుమూర్తిని పూజించండి. చేతనైతే విష్ణు సహస్రం పారాయణ చేయండి. మరి అమ్మవారు కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. పార్వతి అమ్మవారు శ్రీ మహావిష్ణువే. మరి అమ్మవారికి అన్నగారెవరు? శ్రీ మహావిష్ణువు. మరి శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మికి అన్నగారెవరు? ఈశ్వరుడు. కాబట్టి వాళ్ళిద్దరిలో తేడా లేదు. ఆదిశక్తి 3 కుప్పలుగా చేసి ఉద్భవింపజేసింది. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు కూడా ఒకే రూపంగా చూసుకోవాలి. అదే కాదండి, ఏ మతమైనా, ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడైనా దేవుడుగానే అనుకోవాలి. కాదండి, నా దేవుడు చాలా గొప్పవాడు, నీ దేవుడు చాలా తక్కువవాడు, శిలువ వేశారు, అక్కడ ఏళ్లాడదీశారు, మరి నీ దేవుడిని ఎందుకు ఏళ్లాడదీశారయ్యా అని అడిగేవాడు కొంతమంది ఉన్నారు. ఏమయ్యా, మీ హిందూ మతంలో కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఏందయ్యా, ఇంతమంది పిల్లలు దేవుడికి కావాల్సి వచ్చారా అని అడుగుతారు. ఈ విమర్శలు ఎవరు చేసే అర్హత లేదు. ఎందుకంటే ఆ మతం యొక్క పూర్వాపరాలు మొత్తం తెలుసుకుంటే ఎవరు క్రిస్టియన్ మతాన్ని హిందువులు విమర్శించరు, హిందూ మతాన్ని క్రిస్టియన్స్ విమర్శించరు. ఎవరు ఏ మతాన్ని విమర్శించకూడదు. ఆ విమర్శించినట్లయితే నీ మతము, నీ దేవుణ్ణి పూజించిన ఫలితం నీకు రాదు. అట్లాగే క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు. ఈ మీనరాశి వాళ్ళు నేను అడుగుతున్నాను, ఏ మతమైనా తల్లిని చావగొట్టమనో, తల్లికి అన్నం పెట్టవద్దనో, తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టమనో, లేకపోతే వృద్ధాశ్రమాల పాలు చేయమనో, అడవిలో వదిలిపెట్టి రమ్మనో ఏ మతం అన్నా చెప్పిందా? మరి ఏ మతం చెప్పనప్పుడు అన్ని మతాల్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో, అనాథ శరణాలయాల్లో పడేసి, మరి బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కనీసం వృద్ధాశ్రమంలో పడేసి వాళ్ళు రోగం వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తారు. కానీ వాళ్ళు నా కొడుకు కావాలి, నా కోడలు కావాలి, నా మనవడు కావాలి, వాళ్ళని తలుచుకొని రోగం పెరిగి చివరికి చస్తే ఫోన్ చేశాయా, మీ అమ్మ పోయింది, లేకపోతే మీ నాన్న చచ్చిపోయినాడు, మరి రాజు అంటే నాకు ఇక్కడ సెలవు దొరకదండి, నేను రావాలంటే 3 రోజులు పడుతుంది. కాబట్టి ఎవరో వాళ్ళు వీడియో పెట్టండి, ఎవరో వాళ్ళు శవాన్ని బారేయండి, నేను చూస్తా. సరే, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కర్మకు వస్తావా అంటే నాకు సెలవు దొరకదండి, ఎవరో కూలి మనిషిని చేయించి పెట్టి కర్మ చేయించండి. పోనీ ఇల్లు వాకిలో ఉందయ్యా, అది పోనీ ఎవరికైనా ఇస్తా. అమ్మా, అది ఎట్లా ఇస్తాను, అది నాకు కావాల్సిందే. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన నీకు కావాలి. తల్లిదండ్రులు చచ్చినా నీకు సంబంధం లేదు, తల్లిదండ్రులు అడుక్కొని తిన్నా నీకు సంబంధం లేదు. తల్లిదండ్రులు చచ్చిన తర్వాత కర్మ చేసే ఉద్దేశం లేదు.
జీవతో వాక్యకరణం, తల్లిదండ్రులు బతుకున్నంత కాలం వాళ్ళు చెప్పినట్లు వినటం, ప్రత్యర్థం భూరి భోజనం, ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద కొంతమందికి భోజనం పెట్టడం, వ్యయాయాం పిండదానాచ్య, వ్యయకు వెళ్ళి పిండ ప్రదానం చేయటం, త్రిభి పుత్రశ్చ పుత్రత, బతుకున్నంతకాలం అన్నం పెట్టి చచ్చిన తర్వాత ఇవి చేయండి. బతుకున్నంగా అన్నం పెట్టకుండా సత్యం తర్వాత పాడావుల దానం ఇచ్చారంటే నీకు ఆ ఫలితం రాదు. ఈ పాపాలు, ఈ శని దోషాలు మీకు వస్తున్నాయి అంటే మీరు చేసిన పాపం వల్లే వస్తున్నాయి. ఏలినాటి శని దోషం రావటానికి కారకులు ఎవరయ్యా అంటే మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ పిల్లలు కానీ చేసిన మహాపాపాల వల్ల ఏలినాటి శని, అష్టమ శని, ఆ టైంలో నష్టాలు రావటం, బతకటానికి మార్గం లేకుండా పోవటం, ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటా అంటే మీరు చేసిన పాపమే మిమ్మల్ని హింసిస్తోంది. అది మాత్రం పూర్తిగా తెలుసుకోండి. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం. ఇది తప్పు చేశాను అనుకుంటే ఆ తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం, అది పశ్చాత్తాపం. నేను చిన్నపిల్లలై ఉండగా మా ఇల్లు మట్టి నేల, మరి ఫ్లోరింగ్ లేదు, మట్టి నేల పేడబెట్టి అలికేవాళ్ళు. శివుల పుట్టలు ఉండేవి, తేళ్ళు ఆ పుట్టల నుంచి పైకి వచ్చేవి, అది తేళ్ళు ఉండేవి. కోడి 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 అంటే పరిగెత్తేవి కాదు, అక్కడే గిరగిరగిర తిరిగేవి. ఆ తేలు కొండకి దారం ముడేసి దాన్ని పోనీయకుండా కొంచెం పోయిన వెనక్కి లాగి దాన్ని హింసించి చివరికి నేను చంపినవాడిని. తర్వాత తెలిసిన తర్వాత ఆ రోజున చేసింది పాపం అని తెలుసుకున్నా. ఇప్పుడు ఇంకా పూర్తిగా తెలుసుకున్నా. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధికి, మరి తర్వాత మరి కరోనా వ్యాధి, ఇట్లాంటి వ్యాధులకి మరి తేలు విషం, పాము విషం రోగాలు తగ్గిస్తోందని పాముల్ని తేళ్ళని చంపకుండా బోన్లలో పెంచి దాని విషాన్ని మందు చేసి వాడుతున్నారు. కాబట్టి ఏ జీవరాశి కూడా ఎవరికి అపకారం చేయటం అనేది జరుగుతుంది అనుకోవటం చాలా తప్పు. కాబట్టి ఏ జీవరాశి అయినా సరే పిల్లి ఎలుకని తింటుంది అంటే చచ్చిపోతాను ఆకలింది అన్నప్పుడే పిల్లి ఎలుకని తింటుంది. మన మాత్రం ఆకలైనా సరే ఎవడన్నా లడ్డు ఇస్తే తింటాం, ఇంకా ఏదైనా మంచి స్వీట్ ఇస్తే తింటాం, ఇట్లాంటివన్నీ మనం ఆశపడతాం. మరి ఈ 84 లక్షల జీవరాశులు కూడా దాని టైముకే అది మైథునం చేస్తాయి. ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం, ఒక బాధ్యత ఆటల్లా ఇంకా నలుగురున్నా కూడా మగవాడినే అనుకుంటాడు వీడు, దీనివల్ల నాశనం అయిపోతానని తెలియదు. ఇప్పుడు కూడా స్త్రీ సంపర్కం ఆయుష్ క్షీణాన్ని ఇస్తుంది. ఆ సమయంలో అవసరం కలిగినప్పుడే ఆ సంపర్కం చేయాలి. స్త్రీ సంపర్కం ఎవడైతే ఎక్కువ చేశాడో, పరస్త్రీలని ఎవరైతే హింసించాడో, పరస్త్రీ వ్యామోహంతో భార్యాభర్త తల్లి పిల్లలకు ఎడవడాపారో వాళ్ళ జీవితం మొత్తం ఎన్ని జన్మలకు కూడా వాళ్ళ పాపాలు నశించవు. కాబట్టి ఇది బాగా గ్రహించండి. ఇట్లాంటి పాపాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి. దీనికి తగిన దోషాలు పోవటానికి మా దగ్గర రకరకాలైన పూజలు ఉన్నాయి. అటువంటి పూజలు చేయిస్తాం. మీ జాతక చక్రాన్ని బట్టి ఏ దేవుడికి ఏ పూజ చేయాలో చేయిస్తాం. అట్లా మీకు చేయటం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. కావాలంటే మా నెంబర్ ఉంది 7801081946. ఈ నెంబరు 6300600061 ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మా జాతకం చెప్పించుకొని మీరు తగినటువంటి ఫలితాలు పొందండి. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది ఆమె, అంతేగాని బలి వమని కోరటం లేదు ఆమె.
బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని, ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరది పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని, ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ. ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.